మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. రైతు భరోసా నిధుల విడుదలపై కీలక అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా అమలులో కొత్త వారికి అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే గడువు ప్రకటించింది. ఈ నెల 30న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం నిధుల సమీకరణ వేగవంతం చేసింది. ప్రకటించిన విధంగా అదే రోజున రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తామని వెల్లడించింది. కాగా ఇదే సమయంలో ప్రభుత్వం కొత్త వారికి అవకాశం కల్పించాలని డిసైడ్ అయింది. రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు అనుమతిచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకంలో నమోదు చేసుకునే రైతులు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి తమ పేరు నమోదు చేసుకునేందుకు గడువు తేదీ ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారికి గాని, మండల వ్యవసాయాధికారికి గాని దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించింది. కాగా దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, మొదటి పేజీ జిరాక్స్ కాపీలతో పాటు రైతు భరోసా దరఖాస్తు ఫారాలను సమర్పించాలని పేర్కొంది. దీనికి సంబంధించి రైతులు తమ దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించేందుకు జూలై 5 చివరి తేదీగా ప్రకటించింది. కాగా వ్యవసాయ శాఖ అధికారులు సీసీఎల్ఏ డేటా ఆధారంగా దరఖాస్తులు తీసుకుని రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేస్తే లబ్ధిదారుల జాబితాలో కొత్త రైతులు చేరిపోతారు. రైతు భరోసా పథకానికి ప్రభుత్వం నిధులు సమీకరిస్తోంది. 30న రైతుల ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది పట్టాదారులున్నారు. నేడు ఖరీఫ్ సీజన్లో వీరికి ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్ల నగదు బలి చేసి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వేసే అవకాశాలున్నాయి. రోజుకో ఎకరం చొప్పున ఎంచుకుంటూ 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఒకేసారి నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. నిధుల జమ ప్రారంభమైన వారంలోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసే విధంగా కసరత్తు జరుగుతోంది.